ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం సమయం లేట్ అయింది రావడానికి అనుకున్న సమయానికి. ఏదేమైనప్పటికీ ప్రభు కృపను బట్టి ఆయన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, మరి ముఖ్యంగా ఈ రోజున మేము బాప్తిజం తీసుకొని 7 సంవత్సరాలు పూర్తయింది. 7 అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని వాక్యంలో చూసిన 7 పాత్రలు, 7 ఆత్మలు, 7 బంగారు పాత్రలు, 7 సంవత్సరాలు అని అనేక మార్లు 7 7 7 అని దేవుడి వాక్యం కూడా చాలా ప్రాముఖ్యంగా మాట్లాడుతూ ఉంది. అయితే మేము ప్రభువుని నమ్మి 7 సంవత్సరాలు పూర్తయింది. మేము నమ్మక ముందు ఉన్న స్థితిని నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి దయచేసి. చూడండి, మేము ప్రభువు నమ్మక మునుపు విపరీతమైన భక్తి జరిగించి దాదాపు అనేక సంవత్సరాలు అన్ని సాంప్రదాయాల్లో బలంగా ఎదిగిన తర్వాత ప్రభుని ఎరిగి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన ద్వారా తప్ప మోక్షము లేదు అని ఒక నిశ్చయత కలిగి మేము ప్రభులోనికి మేము వచ్చి మేము బ్రతుకుతూ ఉన్నాం. అయితే నా సాక్ష్యము సాధారణమైన సాక్ష్యం కంటే ఒక వెరైటీగా ఉంటుంది నా సాక్ష్యం. సో వీలైనంత ఎక్కువ మంది నా సాక్ష్యంలోనికి జాయిన్ అయితే బాగుంటుంది. నేను ఎందుకు ప్రభు నమ్మడం జరిగింది, మేము ఇంత భక్తి కలిగిన వాళ్ళం, ప్రభుని నమ్మడానికి కారణం ఏంటి? నేను ఉద్యోగ నిమిత్తం సౌదీ అరేబియా దేశానికి వచ్చిన తర్వాత నేను ఉద్యోగం చేస్తూ, ఒక ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ మంచి స్థితిలో ఉన్నప్పటికీ నేను ప్రభువుని ఎరగాల్సిన అవసరం ఏంటి? ఈ రోజుల్లో అందరూ నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ప్రభువుని నమ్ముకున్నాను, ఉద్యోగాలు రాలేదని ప్రభువుని నమ్ముకున్నాను అని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. కానీ నా జీవితంలో అన్నీ ఉన్నాయి. అప్పటికీ మంచి ఉద్యోగం, ఫారెన్లో మంచి ఉద్యోగం, మంచి కుటుంబము, భార్య, పిల్లలతో సంతోషం గడుపుతున్న సమయంలో ఆశ్చర్యకరం రీతిలో దేవాది దేవుని యొక్క వాక్యం మా దగ్గరికి ఎలా వచ్చింది, మమ్మల్ని దేవుడు ఏ విధంగా ఆయన దగ్గరికి నడిపించుకున్నాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన కొరకు శ్రమపడ్డానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా సిద్ధపరుస్తున్నాడు అనే నా సాక్ష్యాన్ని పంచుకోవాలని ఈరోజు చాలా భారంగా ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో అయిన తర్వాత ఖచ్చితంగా మీరు అందరికీ షేర్ చేయాలని నేను ప్రభువుని బట్టి వేడుకుంటూ ఉన్నాను. అయితే నా సాక్ష్యాన్ని వివరించే కంటే ముందే ప్రభువుని కీర్తించడానికి ఒక చక్కని గీతాన్ని పాడాలని మేము ఆశ కలిగి ఉంటున్నాం. దయచేసి ఆ గీతంలో మనం కలిసినట్లయితే ఇది ఒక సందేశాత్మకమైన గీతం. నిన్ను కాపాడువాడు కొనకడు నిద్రపోడు అనే సాంగ్. దీని తర్వాత నా సాక్ష్యాన్ని షేర్ చేసుకుంటాను. ఎక్కువ సమయం ఏమి ఉండదు. తప్పకుండా మీరు ఈ లైవ్లో కంటిన్యూ అయ్యి వీలైనంత ఎక్కువ మందికి మీరు షేర్ చేస్తే ఒక కరడుగట్టిన హైందవ విశ్వాసం కలిగిన ఒక వ్యక్తి ప్రభువును నమ్మడానికి కారణం ఏంటి, ఈ లోకంలో మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండి కూడా ఆ జ్ఞానం వెర్రితనమని వ్యర్థమని ఎంచి ప్రభు పాదం దగ్గరికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే సాక్ష్యాన్ని నేను షేర్ చేసుకుంటాను. నా సాక్ష్యము ఖచ్చితంగా కదిలింపబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అంతకంటే ముందు ప్రభుని స్తుతి గీతము లేదా సందేశాత్మకమైన గీతము మీ అందరికీ పాడి వినిపించాలని ఆశ కలుగుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని జాన్ వెస్లీ గారి మినిస్ట్రీస్ నుంచి వచ్చిన పాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మా జీవితాల్లో ఈ 7 సంవత్సరాల్లో అనేక మార్లు ఆయన రక్షణని కళ్ళారా చూసాం. ఆయన ఏ విధంగా కాపాడుతూ ఉంటాడో మేము చాలా దగ్గర నుండి మేము గమనించాం. దేవుని యొక్క మహిమ మా జీవితాల్లో నిండి ఉండేదాన్ని బట్టి మేము ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ అనుభవం మీరు కూడా చాలా మంది కలిగి ఉన్నారు. అయితే చాలా మంది కూడా అనుభవం లేని వారు కూడా ఉన్నారు. అందుకే దేవుడు నశించే వారికి సాక్ష్యార్థమై విశ్వాస జీవితంలో వెనకబడిన వారిని బలపరచడానికి దేవుడు అన్ని జాతిలోంచి మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. అవును. పలుకరించే వారు లేక పరితపిస్తున్నా, కనికరించే వారు లేక కుమిలిపోతున్నా. కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణిచివేసిన, కలతలెన్నో కీడులెన్నో బ్రతుకు ఆశను అణిచివేసిన, ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను, ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిద్రపోడెన్నడు. హల్లెలూయా. మా జీవితాల్లో సంతోషంగా ఉన్నామనుకున్నాము చాలా మార్లు, కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత నిజమైన సంతోషాన్ని యొక్క అర్థము పర్యాయ పదం అర్థమైంది. నిజమైన శాంతి యేసు ప్రభు వారు చెప్తున్నారు, లోకమును గురించి శాంతి నేను మీకు ఇవ్వట్లేదు కానీ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన శాంతిని మేము అనుభవిస్తూ ఈ 7 సంవత్సరాలు ఒక భోజనం పనుల చుట్టూ దేవుని బిడ్డలు ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎలా ఎదుగుతారో దేవుడు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు. మా విశ్వాస జీవితంలో అనేకమైన పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ, అవిశ్వాసం మా దరికి చేరినప్పటికీ ప్రభువు మమ్మల్ని అలా నిలబెడుతూ వస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా, మనసులోన శాంతి కరువై మదన పడుతున్నా, పరుల మాటలు కృంగదీసి బాధ పెడుతున్నా, మీదులెన్నో ప్రాంతులెన్నో సంత సంపును తెచ్చివేసిన, మీదులెన్నో ప్రాంతులెన్నో సంత సంపును తెచ్చివేసిన, ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను, ఎడబాయడు యేసు నిన్ను, దరి చేర్చును యేసు నిన్ను. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిద్రపోడెన్నడు. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిద్రపోడెన్నడు. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించును. నీ భారము వహించు యేసు, నీ కొరకై మరణించును. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిన్ను ప్రేమించు యేసు నిద్రపోడెన్నడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. దయచేసి సమయం వృధా అనుకోకుండా తప్పక మా సాక్ష్యాన్ని పూర్తిగా వినాలని
ప్రభు నామాన్ని బట్టి నేను బ్రతిలాడుతున్నాను. నా సాక్ష్యము చాలా విలక్షణంగా ఉంటుంది. 33 సంవత్సరాలు నేను హైందవ విశ్వాసాన్ని రుచి చూస్తూ పెరిగాను. అటువంటి పరిస్థితిలో అటువంటి భక్తి భావంలో ఉంటుండగా కొన్ని పరిస్థితులను బట్టి నేను సౌదీ దేశానికి రావడం జరిగింది 2010 సంవత్సరంలో. అంతకుముందు నాకేమన్నా క్రైస్తవ సిద్ధాంతాల మీద కానీ క్రైస్తవ భక్తి మీద ఏమైనా కొంచెము పాజిటివ్ ఒపీనియన్ ఉంటే బాగుండేదేమో, కానీ నాకేమాత్రము క్రిస్టియన్ ఫెయిత్ మీద ఏమాత్రము నాకు కొంచెం కూడా మంచి అభిప్రాయం లేదు. ఒక తక్కువ జాతి వాళ్ళు నమ్ముకున్న దేవుడని, తక్కువ అణగారిన ప్రజల కోసమే వచ్చిన దేవుడని, ఇతను మనకు సంబంధం లేదనే ధోరణిలో ఉండేవాడిని. పైపెచ్చు వీరందరూ మతాన్ని మారుస్తున్నారని చాలాసార్లు చాలామందిని దూషించిన వాడిని నేను. నిజంగానే నేను ఎందుకు సాక్ష్యం చెప్పాల్సి వస్తుందంటే, దేవుని వాక్యాలను చూస్తే పౌలు చెప్పినన్నిసార్లు సాక్ష్యం ఎవరు చెప్పలేదు. పౌలే చెప్పుకుంటూ వచ్చాడు, మునుపు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను. మునుపు ఇంతకుముందు హింసకుణ్ణి, ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇంతకుముందు దూషకుణ్ణి, ఇలా ఉన్నాను. ధర్మశాస్త్రమును అతిగా అభ్యసించిన వాడిని, నేను ఇలా ఉన్నాను అని ఆ కంపారిటివ్ స్టడీ చేసుకుంటూ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆయన సాక్ష్యాన్ని ప్రకటించడం మనం చూస్తాం. అంత విధంగా సాక్ష్యము వేరొక సేవకులు, మరి పేతురు కానీ వేరొకరు సాక్ష్యం ఇచ్చినట్టుగా కనపట్లేదు. స్పెషల్లీ ఈ పౌలే ఎక్కువ మార్లు తన గురించి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ప్రతి పత్రికలోనూ కూడా తన సాక్ష్యాన్ని వివరిస్తూ తను అవలంబిస్తున్న విధానాన్ని చెప్తున్నాడు. తన పాత జీవితాన్ని, తన మారిన జీవితాన్ని చెప్తున్నాడు. నేను కూడా చాలాసార్లు నేను సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. చాలాసార్లు యూట్యూబ్లో కానీ మీటింగ్స్లో కానీ. కొంతమంది నా ప్రియ సహోదరులకు తెలుసు, కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది సహోదరులు నా ఫేస్బుక్లో యాడ్ అయినారు. మరి వారికి కూడా నా సాక్ష్యాన్ని పంచడం ద్వారా మరి ఎక్కువగా నేను ఎన్నిసార్లు ఎక్కువ సాక్ష్యాన్ని పంచితే, ఎన్నిసార్లు సువార్తను ప్రకటిస్తే అంత ఎక్కువగా నేను బల పొందినట్టుగా నేను చూసుకుంటూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒక్కసారి ఆలోచించండి, నేను సౌదీ అరేబియా దేశానికి వచ్చాను. కొన్ని అప్పుల బాధలుంటే వచ్చాను. సౌదీ దేశంలోనికి రాగానే అప్పులన్నీ తీరిపోయినాయి. సంవత్సరం రోజుల్లో ఇబ్బందులు లేవు. నేను సంపాదించే డబ్బుతో నా అప్పులన్నీ తీర్చుకున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ సమయంలో ఏం జరిగిందంటే, నేను యేసుక్రీస్తును గూర్చిన సువార్తను వినాల్సిన పరిస్థితి నాకు తెలియకుండానే నా జీవితంలోనికి ఎంటర్ అయింది. మా బంధువుల కుటుంబంలో ఒక దేవుడు చేసిన ఒక గొప్ప కార్యాన్ని నేను వేరొక క్రైస్తవుడికి విమర్శిస్తూ పంచుకుంటున్నాను అనమాట. ఏంటి, మీ దేవుడు ఇలా చేస్తాడట, అలా చేస్తాడని నేను వెటకారంగా పంచుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన రెస్పాన్సు నన్ను కొంచెం ఆశ్చర్యాన్ని గొలిపిందనమాట. అప్పుడు ఆయన ఏమన్నారంటే, బ్రదర్ నేను ఒక మూవీని ఇస్తాను, ఆ మూవీని మీరు ఒకసారి చూడండి బ్రదర్ అని ఆయన నాకు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీని నాకు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నేను ఆయన దగ్గర మూవీ తీసుకోకుండా నేను ఎక్కువ సినిమాలు చూసేవాడిని. సౌదీ అరేబియాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ బయట తిరగడానికి ఉంటుంది కాబట్టి ఎక్కువ సినిమాలు చూడడం అలవాటు. కాబట్టి నేను ప్రతిరోజు నా కుటుంబంతో కలిసి సినిమాలు చూసేవాడిని. ఆ సమయంలో ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా నాకు చూడాలనిపించింది. ఆ సినిమాను చూస్తూ ఉంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక నిమిషం ఆగి నా సాక్ష్యాన్ని కొంచెం విశదీకరించి చెప్తాను. నేను క్రికెట్ ఫ్యాన్. నేను ఏదైనా క్రికెట్ మ్యాచ్ చూస్తే దాన్ని రివ్యూ చేసే అలవాటు ఉందన్నమాట. క్రికెట్ మ్యాచ్ అయిన తర్వాత క్రికెట్ డెస్క్కు ఫోన్ చేసి బాంబేకి అనేక మార్లు లైవ్ పార్టిసిపేషన్లో, లైవ్ డిస్కషన్లో ఆ క్రికెట్ యొక్క ఆ టీము ఆడిన విధానాన్ని కానీ ఆ రిజల్ట్ని కానీ నేను రివ్యూ చేసే అలవాటు. అదేవిధంగా ఏదైనా సినిమాని చూస్తే ఆ సినిమాని కూడా రివ్యూ చేసే అలవాటు ఉంది. యాక్చువల్గా నేను ఏదైనా సినిమా చూస్తే నేను నెగిటివ్ రివ్యూ ఎక్కువ చేసేవాడు అనమాట. అదేవిధంగా ఇప్పుడు నా దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ నా దగ్గరకు వచ్చింది. నేనేం భక్తితో చూడట్లేదు. నేను ఏదో సినిమా స్టార్టింగ్లో కెమెరా బాగుందని స్టార్ట్ చేశాను, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుందని స్టార్ట్ చేశాను. ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తి యొక్క సింప్లిసిటీ చూసి నేను ఆ సినిమా చూడడం మొదలెట్టాను. సినిమా చూస్తుంటుండగా కొన్ని డైలాగ్స్ వస్తూ ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించిన వారిని మీరు ప్రేమిస్తే మీరు గొప్ప చేసేది ఏముంది అని చెప్తూ కొన్ని విచిత్రమైన డైలాగ్స్. నాకు తెలిసి ఏ సినిమా రైటరు అటువంటి డైలాగ్స్ రాయలేడేమో. అంటే ఆ సమయంలో నేను చూస్తున్నది సినిమా విధానంలో చూస్తున్నాను. అరే ఇటువంటి డైలాగ్స్ నాకు తెలిసి ఏ లిరిసిస్ట్ రాసి ఉండడే, ఇటువంటి డైలాగ్స్ ఎక్కడా చూడమే అని ఆ ధోరణితో నేను చూస్తూ ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
మీరు శత్రువుల్ని ప్రేమించమని చెప్పాడు. చాలా ఆశ్చర్యం కలిపింది. అప్పటికే నాకు 33 సంవత్సరాలు, చాలా ప్రాంతాలు తిరిగిన అనుభవం ఉంది. కానీ ఇటువంటి మాటలు చెప్పిన వ్యక్తి ఎవరు నాకు కనపడలేదు. అప్పుడు ఆ ఆశ్చర్యపడి ఆ సినిమా చూస్తుంటుండగా ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారిని సిలువేసే క్రమం నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఒక క్షణము యేసు ప్రభు వారిని సిలువేసే క్రమం ఒకసారి దయచేసి చూడండి. ఈ సినిమాని నేను ఒక అన్యుడిగా ఈ సినిమాని చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. నాకు ఇంకా గుర్తు, ఆ సినిమాని చూస్తున్నప్పుడు విపరీతంగా బాధ కలుగుతూ ఉంది. ఆ సినిమా చూస్తున్నప్పుడు అప్పటికి నేను చాలా సినిమాలు చూశాను, చాలా ట్రాజడీ సినిమా చూశాను. కానీ ఆ సినిమా చూస్తున్నప్పుడు దుఃఖం పొంగిపోతూ ఉంది. ఆయన సిలువేస్తున్నారు, ఎందుకు ఇతనికి సిలువేస్తున్నారు అని ఆలోచన కలుగుతూ ఉంది. ఆయన అప్పటి వరకు చాలా మంచి బోధనలు చేశాడు. ఎవరి వ్యక్తి ఎందుకని ఇలా కొడుతున్నారని ఆలోచిస్తుండగా యేసుప్రభు వారి శిలువ మీద ఆయన అన్న మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించుము అనే ఆ వచనం చూడగానే సినిమా రివ్యూ చేసే వ్యక్తిని నేను ఆగిపోయాను సడన్గా. అదేంటి, ఆ వ్యక్తులందరూ కావాలనే కదా ఇతన్ని చంపుతున్నారు, ఆ వ్యక్తులందరూ కావాలనే కదా కొడుతున్నారు. నేను దేవుని కుమారుడని చెప్పినా కూడా వాళ్ళు కొడుతున్నారు కదా. మరి అటువంటి పరిస్థితిలో ఇతనెందుకు వారి తరపున వారితో వత్తాసు పలుకుతున్నాడు? శిలువ మీద మరణిస్తూ కూడా ఎందుకు వారి తరపున ప్రార్థన చేస్తున్నాడు? ఇదేంటి విచిత్ర వైఖరి? మనం జనరల్గా ఏ మనిషిలోనూ కూడా ఇటువంటి కారణాన్ని కానీ ఇటువంటి విధానాన్ని మనం చూడం. ఒకవేళ సోకాళ్ళు పెద్ద పెద్ద సేవకులైనప్పటికీ వాళ్ళలో కూడా మనం ఇటువంటి విధానాన్ని చూడం. కానీ యేసు ప్రభు వారు చూడండి, ఒక్కసారి ఏమంటున్నాడు, ఒక్కసారి చూడండి దయచేసి. ఇదే మూవీ నేను చూస్తూ ఉన్నాను, కరెక్ట్గా ఇదే మూవీ. నా అదృష్టమో దేవుని యొక్క నడిపింపు. కానీ నేను ఇంగ్లీష్ వారిని బాగా విభేదించేవాడిని, క్రైస్తవ కంట్రీస్ని బాగా తక్కువగా మాట్లాడేవాడిని. ఎందుకంటే వారు భారతదేశాన్ని క్రైస్తవ్యానికి మార్చబోతున్నారనే కక్షతో నేను ఇంగ్లీష్ కూడా ఎక్కువ ప్రమోట్ చేసేవాడిని కాదు. కాకపోతే ఈ ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమాలో కింద తెలుగు టైటిల్స్ పడతా ఉన్నాయి. ఆ టైటిల్స్ ఒక్కొక్కటి చదవడం వల్ల ప్రతి ఒక్క వచనం నాకు అర్థమవుతా ఉంది. నేను రివ్యూ కూడా చాలా చక్కగా చేయగలుగుతున్నా. ఆ సందర్భంలో ఆయనకు జరుగుతున్న ఆ శిలువ యాగంలో దేవుడు నా హృదయం తెరిచాడు. ఈయనెవరో సామాన్యమైన వ్యక్తి కాదు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఎంత ఆశ్చర్యకరమైన మాట! ఈ రోజున క్రైస్తవుల్ని హింసించాలని, విభేదించాలని, అవమానపరచాలని, తక్కువగా చూడాలని, బాధ పెట్టాలని, ఇరుకుల్లో పెట్టాలని, ఇబ్బందులు పెట్టాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. క్రైస్తవులైన వారి మీద మనం కోపాన్ని ప్రదర్శిస్తుంటున్నాం. శిలువ మీద పలికిన యేసయ్య అదే మాటను ఈరోజు కూడా ఇప్పుడు కూడా అనగలడు. అంత ప్రేమ కలిగిన యేసు ప్రభు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈ వ్యక్తి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. తనను చంపడానికి వచ్చిన వారిని ఈయన క్షమించండి అంటున్నాడు. ఇతని గురించి నేను తెలుసుకోవాలి అని ఆశ కలిగింది. నేను వెంటనే ఒప్పుకోలేదు. కానీ నేను హిందువులో ఉండగా ఏదైనా ఒక సైన్ కానీ ఒక సింబల్ కానీ మేము అడిగడం అలవాటు అనమాట. అప్పుడు నేను ప్రభువుని అడిగింది ఏంటంటే, నువ్వు దేవుడట నాకు తెలీదు, నువ్వు ప్రభు అట నాకు తెలీదు, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకేమాత్రం ఇష్టం కూడా లేదు. ఒకటి అడుగుతున్నాను, ఒకసారి ఆలోచించు. నేను 15 సంవత్సరాలుగా విపరీతమైన సిగరెట్ తాగే అలవాటు ఉంది నాకు. 15 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఇంచుమించు సిగరెట్ తాగడంలో PhD వరకు తీసుకున్నాను నేను. అంత భయంకరంగా చైన్ స్మోకర్ నేను. ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల నుంచి నేను సిగరెట్ తాగుతూనే ఉన్నాను. 10 సంవత్సరాలు అసిస్టెంట్ ఇంజనీర్గా, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా ఉద్యోగాలు చేస్తూ, గవర్నమెంట్ జాబ్ చేస్తూ కూడా
భయంకరమైన స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది నాకు. సౌదీ అరేబియాలో వచ్చిన తర్వాత కూడా విపరీతమైన స్మోకింగ్ హ్యాబిట్ ఉంది. దానివల్ల మా ఇంట్లో చాలాసార్లు గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. నేను స్మోక్ చేయడము ఇవంతా జరుగుతూ ఉంది. అప్పుడు నేను ఒకవేళ నువ్వు శక్తిమంతుడు అయితే, నువ్వు శిలువ మీద మాట్లాడుతున్నావు కదా, ఒకవేళ నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, లేదా నువ్వు నిజంగా దేవుడు అయితే, నాకు ఈ స్మోకింగ్ హ్యాబిట్ నాలో నుంచి పోవాలి అని చెప్పి నేను ప్రార్థన కూడా చేయలేదు, మనసులో అనుకుని ఉంటాను అంతే. మీరు నమ్మరు, 15 సంవత్సరాలు దయచేసి క్రైస్తవ విశ్వాసాన్ని విమర్శించేవారు, యేసు ప్రభువు సజీవుడు అనే మాటను విశ్వసించేవారు నా సాక్ష్యం ఒకసారి వినండి. 15 సంవత్సరాలు నిర్విరామంగా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న నాకు యేసు ప్రభు వైపు తిరిగి ప్రార్థన కూడా చేయకుండానే కేవలం మనస్సులో అనుకున్నాను, మనస్సులో అనుకున్న మరుక్షణమే మొదటి వారం రోజుల్లోనే 15 సంవత్సరాలు సిగరెట్ అనుభవం ఉన్న నేను 15 సంవత్సరాల అనుభవం ఉన్న నేను 15 గంటల్లో నాలో నుంచి స్మోకింగ్ హ్యాబిట్ వెళ్ళిపోయింది. అప్పటి వరకు స్మోకింగ్ అని ఆరాటపడేవాడిని, స్మోకింగ్ చేయాలని ఆశ కలగడం లేదు. నేను ఆల్మోస్ట్ నిశ్చేష్టుని అయిపోయాను. చాలా ఆశ్చర్యం కలిగింది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్. 15 సంవత్సరాలు స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న నేను యేసు ప్రభు నామంలో యేసు ప్రభు వారికి జస్ట్ నేను మనసులో అనుకున్నాను, నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ హ్యాబిట్ నాలోంచి వెళ్ళాలి అని. నేనేమి చదువుకోకుండా ఉండలేదు. నేను బీటెక్ చేశాను, ఎంబీఏ చేశాను. 22వ ఏటనే నేను అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. 26వ ఏట నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. 22వ ఏట నుంచి నేను గెజిట్ ఆఫీసర్ను. భారతదేశంలో అనేకమైన ముఖ్య పట్టణాలు తిరిగిన వాడిని, అనేక వ్యాపారాల్లో అనుభవం కలిగిన వ్యక్తి. నేనేదో మోసపోయానట్లేదు, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. 15 సంవత్సరాలు ఉన్నాయి నా స్మోకింగ్ హ్యాబిట్. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 15 గంటల్లో నా జీవితంలో చెల్లిపోతే నన్ను నేనే నమ్మలేకున్నా. సిగరెట్ ఎప్పుడు తాగాలని ఆరాటపడే నేను సిగరెట్ తాగకుండా ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగింది. అప్పుడు ఇతను ఎవరో సామాన్యమైన వ్యక్తి కాదు, నేను ఇతని గురించి తెలుసుకోవాలి అని ఆశ కలిగి ఉన్నాను. అప్పుడు సౌదీ అరేబియా దేశం మీకు తెలుసో లేదో, ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో చర్చ్ అనేది లేని దేశం ఏదైనా ఉందంటే సౌదీ అరేబియా దేశం. క్రైస్తవ విశ్వాసాన్ని విపరీతంగా ద్వేషించే దేశం ఈ సౌదీ అరేబియా దేశం. నేను అదే దేశం నుంచి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇదే దేశంలో, సౌదీ దేశంలో వచ్చి నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఒక ఫారెన్ నేషన్లో ఒక ఉద్యోగిగా చేస్తూ నేను ప్రభువుని నమ్ముకోవడానికి దేవుడు మార్గాన్ని తెచ్చాడు. ఆయన గురించి తెలుసుకోవాలని ఆశపడుతుంటే, ఇక్కడ క్రైస్ట్ అనే పదమే చాలా భయంకరమైన పదం ఈ దేశంలో. క్రైస్తవులు కూడా నేను క్రైస్తవుని అని చెప్పుకోలేని భయంకరమైన దేశంలో నాకెవరు చెప్తారు ఆయన గురించి? సో నేనేం చేశానంటే బైబిల్ని ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేశాను. దయచేసి చూడండి, నేను నా ఫస్ట్ బైబిల్, హల్లెలూయా, దయచేసి మీరందరూ చూడాలి. హల్లెలూయా. నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, నేను ఈ పత్రాలన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే యేసు ప్రభు సజీవుడని నిరూపించడానికే. ఇంటర్నెట్లో A4 షీట్లో బైబిల్ అంతా డౌన్లోడ్ చేసి, ప్రతి అధ్యాయాన్ని డౌన్లోడ్ చేసి, సో ఇలా ఫైల్ చేసుకొని నా బైబిల్, నా ఫస్ట్ బైబిల్ అనమాట, ఇలా బైబిల్ తీసుకొని అవిశ్వాసిగా ఉండ నేను దేవుని వాక్యం చదువుతూ ఇలా ఆయన డైలాగ్స్, అంటే సినిమా డైలాగ్స్ అని చెప్పాను కదా, అంటే ఆయన వచనాలు, ప్రతి ఒక్క వచనం వెంబడి వచనాన్ని, ప్రతి వచనాన్ని నేను ఎక్కువసేపు ఎందుకు చూపిస్తున్నానంటే కొంతమంది బ్రదర్స్ ఇప్పుడు లైవ్లో యాడ్ అవుతున్నారు. సో దట్స్ రీజన్. నా సాక్ష్యము వృధాగా పోవడం నాకు ఇష్టం లేదు. నా సాక్ష్యము అనేక మందిని బలపరచాలి. నా సాక్ష్యము అనేక మందిలో ఉజ్జీవాన్ని తీసుకురావాలి. నా సాక్ష్యము అనేక మందిని కదిలించాలి. నా సాక్ష్యము అనేక మందిని దేవుడి కోసం బ్రతికేలాగా ప్రేరేపించాలి. అందుకనే నేను కొంచెం విశదీకరించి నా బైబిల్ ధ్యానాన్ని చూపిస్తూ ఉన్నాను. ఇలా ప్రతి ఒక్క వచనం, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యములు, 1 కొరింథీ నుంచి 2 కొరింథీ, గలతీయులు, ఎఫిషియన్స్, వాట్ నాట్, ఆల్ ద బైబిల్. దివారాత్రులు ధ్యానించడం అంటే క్రైస్తవుడుగా మొదలు పెట్టక మునిపే నేను దివారాత్రులు దేవుడి వాక్యాన్ని ధ్యానించే ధన్యత నాకు అనుగ్రహించాడు. క్రైస్తవ జీవితం మొదలు పెట్టలేదు. ఆయన తెలుసుకోవడానికి నేను దేవుని వాక్యాన్ని, నూతన నిబంధనని దివారాత్రులు ధ్యానించాను. మీరు నమ్ముతారా?
రోజుకి 18 గంటలు దేవుడి వాక్యాన్ని చదివాము మేము. నేను మాత్రమే కాదు, నా భార్య కూడా. అప్పటికి నా పాప ఒక 1 year బేబీ. అప్పటికి నా చిన్న పాప 1 year బేబీ. 1 year బేబీగా ఉండే నా భార్య కూడా, తను కూడా నాతో పాటు యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవడం కోసం ఇదే బైబిల్ని ధ్యానిస్తూ, ఆడియో బైబిల్ వింటూ దీవారాత్రులు రోజుకి 18 గంటల పైగా నూతన నిబంధన ధ్యానించిన తర్వాత నేను నా భార్య 3 నెలలు పూర్తిగా ధ్యానించిన తర్వాత, 3 నెలలు దాదాపు 25 మార్లు నూతన నిబంధనలు ధ్యానించిన తర్వాత, ఈయన నిజమైన రక్షకుడు, ఇతనే మన జీవితానికి వెలుగై ఉన్నాడు, ఇతను తప్ప వేరే రక్షణ ఉండేదానికి అవకాశమే లేదు, ఈయనలో తప్ప జీవం మరెక్కడ ఉండేదానికి వీలు లేదు. ఎవరో ఇంతకుముందు అడిగారు బైబిల్ ఎవరు రాశారని, ఒక అజ్ఞాని వేసిన ప్రశ్న ఫేస్బుక్లో. ఈ బైబిల్ దీవారాత్రులు రోజుకు 18 గంటలు 3 నెలల పాటు అవిశ్వాస స్థితిలో ఉండే నేను ధ్యానించిన తర్వాత తీసుకున్న నిర్ణయం. ఎవరో పాస్టర్ గారు వచ్చి బలవంతం చేసి ప్రార్థనలు చేసి మార్చిన మార్పు కాదు నాది. అందుకే ఇంత బలంగా దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. నాలో మార్పు కలగడానికి కారణం ఏంటంటే, నూతన నిబంధనని 3 నెలల పాటు రోజుకి 18 గంటల పైగా నేను నా భార్య ధ్యానించి మేమిద్దరం ఒకే మారు నిర్ణయం తీసుకొని బాప్తిసం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. మేము మొట్టమొదటి మారు ఒక పాస్టర్తో మాట్లాడింది మొట్టమొదటిసారి మా పాస్టర్తో మాట్లాడిన మాట ఏం తెలుసా? ఫస్ట్ వర్డ్, పాస్టర్ గారు, డియర్ పాస్టర్, ప్లీజ్ గివ్ బాప్టిజం ఫర్ అస్. ఇది నా మాట. ఒక ఫిలిపినో దేశస్థుడైన పాస్టర్ జోయల్ బ్రదర్ అని, ఆయన పాస్టర్ అంటే పదం కూడా తెలియదు మాకు అప్పటికి. ఆ ఫిలిపినో చర్చ్కి వెళ్ళి మాకు బాప్తిజం కావాలి అని అడిగాం. నేను నా భార్య. ఆయన షాక్ అయ్యాడు. మాకు బాప్తిజం కావాలని ఎవరు అడుగుతారు అసలు? బ్రదర్ మీ పేరేంటంటే నా పేరు కృష్ణ అని అన్నాడు. దెన్ హౌ యు నో జీసస్ క్రైస్ట్? ఎంతకాలంగా మీకు యేసుక్రీస్తు ప్రభు వారు తెలుసు అని అడిగారు ఆయన. నేనేం చెప్పానంటే 3 months, 3 నెలల్లో మీరు ఎలా బాప్తిజం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారని ఆయన కొంచెం చిన్న చూపుగా మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. నాకు కోపం వచ్చి నా సాక్ష్యం చెప్పాను. ఇలా నేను ఒక మూవీ చూస్తుంటుండగా యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన తొలి మాట దగ్గర నేను ఆగిపోయాను. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు అనే దగ్గర ఆగిపోయాను. తర్వాత 15 సంవత్సరాలు ఉండే నా స్మోకింగ్ హ్యాబిట్ 15 గంటల్లో వెళ్ళిపోయింది. నేను రోజుకు 18 గంటలు నా భార్యతో కలిసి దీవారాత్రులు దేవుడి వాక్యాన్ని ధ్యానించి క్రైస్తవుని అవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. మీరు నాకు బాప్తిజం ఇస్తారా ఇవ్వరా అని గట్టిగా అడిగాను. అప్పుడు తను ఒక ముహూర్తాన్ని సెట్ చేశాడు పాపం ఆయన. అప్పటికి ఎందుకంటే సౌదీ అరేబియా దేశం బయటికి వెళ్ళడానికి కుదరదు కదా. సెలవులు దొరికినప్పుడు నవంబర్ 6వ తారీఖు 2011వ తారీఖున బాప్తిజం ఇస్తాము అని చెప్పి వారు నిర్ణయించడం జరిగింది. అక్టోబర్ చివరి వారంలో చెప్పారు. నవంబర్ 6, 2011వ సంవత్సరంలో మోషే ఏ సముద్రానైతే 2 పాయలుగా విభజించాడో ఎర్ర సముద్రము, ఆ ఎర్ర సముద్రంలో నేను బాప్తిజం తీసుకున్నాను. చాలామంది యెరూషలేం వెళ్ళి బాప్తిజం తీసుకుంటారట. చాలామంది యోర్దాను నదిలో బాప్తిజం తీసుకుంటారు. దేవుడు నాకు ఇచ్చిన ధన్యత ఏంటంటే, మోషే సముద్రాన్ని పాయలుగా విభజించిన ఎర్ర సముద్రంలో నేను బాప్తిజం తీసుకున్నా. తర్వాత చదువుతూ ఉంటే అర్థమైంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది, వారందరూ సముద్రంలో 6 మైళ్ళలో నిడిచిరి, వారు నీటిలోనూ సముద్రంలోనూ బాప్తిజం పొందారు అని చెప్పి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిజంగానే అందుకే 1 కొరింథీయుల అధ్యాయం చదివినప్పుడల్లా సముద్రం దాటిన బాగానే ఉంది, సముద్రం దాటిన తర్వాత నశించిపోయారు, మీరు జాగ్రత్త అని దేవుడు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యము నన్ను ఆయన బలమైన విశ్వాసిగా మారడానికి ప్రేరేపించింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 3 నెలల్లోనే 4వ నెలలో మేము బాప్తిజం తీసుకున్నాము 2011వ సంవత్సరంలో. 7 సంవత్సరాలు పూర్తయి 8వ సంవత్సరంలోనికి అడుగు పెట్టాము ఈ రోజున. ఆలోచించండి. ఈ బైబిల్ని చూసిన ప్రతిసారి నా గుండె పగిలిపోయేంత సంతోషం. దేవుడు ఇంత ఆశ్చర్యకరంగా నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏదో రోగం వస్తే రోగం పోతే అందరికీ రోగం పోతే ప్రచారం చేసేవాడినేమో. నేను దేవుని వాక్యాన్ని ప్రచారం చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాను. రాత్రి నాకు వచ్చిన వాగ్దానం, యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి అని యెహెజ్కేలు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. నాకు అడిగాను, ప్రభువా 7 సంవత్సరాలు అయిపోయింది ప్రభువా, ఇప్పుడు ఒడిదుడుకులతో నా విశ్వాస జీవితం జరిగింది, ఇక మీద బలంగా నడవాలి ప్రభువా,
నా జీవితానికి ఒక మంచి వాగ్దానం ఇవ్వు ప్రభు అని రాత్రి ప్రభువుని అడిగినప్పుడు ప్రభు యెహెజ్కేలు 11వ అధ్యాయం 5వ వచనాన్ని ఇచ్చారు. ఆయన అంటున్నారు, నీ మీద నా ఆత్మను నీ యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి నన్ను ఇలా మాట్లాడమని చెప్పింది అని దేవుడి వాక్యం నాకు వాగ్దానంగా వచ్చింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను సెల్ఫ్ మేడ్ ఇవాంజలిస్ట్ అయిపోయాను. వెంటనే ప్రభువు ప్రేమను ఇన్ని సంవత్సరాలు పొందలేకపోయిన నేను ఎంతో వేదనతో, నేను ఇంతకాలం ప్రభువుని నేను దూరంగా ఉన్నాను, ఇంతకాలం నేను క్రైస్తవ్యాన్ని ద్వేషించానని ఎంతో 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 విచారంతో ఎంత ఏడ్చామో ఆ ఏడుపు ఇప్పుడు రావట్లే. సీనియారిటీ వచ్చింది కదా నాకు కూడా, 7 years దాటిపోయింది, కన్నీళ్లు పోయినాయి. కానీ మొదటి రోజుల్లో ఎంత ఏడ్చానో, ఎంత ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకొని చూడండి. మొదటి నూతన నిబంధనని 25 సార్లు అవిశ్వాస స్థితిలో చదవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడండి. దేవుడు అవకాశం ఇచ్చాడని చెప్తాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. తర్వాత వెంటనే మా సువార్త యాత్ర మొదలైంది. మా బంధువుల్లో, ఫ్రెండ్స్లో, ఆఫీసులో నన్ను కొందరైతే కాలర్ పట్టుకుని అడిగారు. హిందూస్, సౌదీ అరేబియా దేశంలో. హల్లెలూయా. ఒక వ్యక్తి అడిగాడు నన్ను ఆఫీస్లో, నువ్వు క్రైస్తవుడిగా మారినావట కదా, నువ్వు ఇప్పుడు తిరుపతి వెళ్ళవా, తిరుమలకు వెళ్ళవా అని అడిగాడు. వెళ్ళనని చెప్పా. అతనికి గల్లా పట్టుకొని ఇట్లా కాలర్ పట్టుకొని, ఇంతకాలం 33 సంవత్సరాలు నువ్వు హిందువుగా ఉండి ఇప్పుడు ఆ దేవుడిని వదిలి ఒక ఫారెన్ దేవుడి దగ్గరకు వచ్చావా అని నన్ను ప్రశ్నించాడు. అదే వ్యక్తికి నేను సువార్త ప్రకటించాను. ఆ వ్యక్తికి సువార్త రోజుకి 7-8 గంటలు మాట్లాడాను. నేను సువార్తని నెల రోజులు కంటిన్యూస్గా 7-8 hours ఈ దేవుని సువార్త ప్రకటించాను. ఆ వ్యక్తి తమిళియన్. ఆ వ్యక్తి అకామిడేషన్ చర్చికి మార్చుకున్నాడు, చర్చిలో ఎల్డర్ అయినాడు, ఇప్పుడు ప్రీచర్ అయినాడు, ఒక మంచి మాదిరికరమైన విశ్వాసిగా మారాడు. నాకంటే మంచి మాదిరి కలిగిన విశ్వాసి నా పరిచర్యలో రక్షింపబడ్డారు. చాలామంది క్రైస్తవుల ఇంటి కూడా సంఘానికి రానివారు చాలామందిని నేను ఈ మధ్యకాలంలో, ఈ 7 సంవత్సరాల కాలంలో చాలామందిని కలవడం జరిగింది, చాలామందిని బలపరచడం జరిగింది. ఏదేమైనప్పటికీ నాకు పిచ్చి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పడం అంటే పిచ్చి అంతే. మా ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, ఎవరు అంటున్నారు పోరా హౌలే అని. వండర్ఫుల్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, నా నామము నిమిత్తము మీరు అనేకులతో మీరు దూషింపబడతారు, అప్పుడు మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది అనుకుంటాం. మనల్ని ఎవరు ఏమనొద్దని మనం అనుకుంటాం. మనల్ని హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీ పరలోకంలో ఫలం అధికమవుతుంది. దేవుని యొక్క ఫార్ములా అది. నువ్వు దేవుని కోసం శ్రమపడితే దేవునిలో నీకు ఘనత దొరుకుతుంది. నువ్వు దేవుని కొరకు నిందింపబడడానికి సిద్ధమైతే అప్పుడు దేవుని యొక్క నీ ఫలము పరలోకంలో అధికమవుతుంది. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ ఈవెన్ అంటు ద డెత్. హల్లెలూయా. దేవుని వాక్యం సత్యము, దేవుని ఆత్మ సత్యము. దేవుడు సజీవుడై మన జీవితాన్ని నడిపిస్తుంటున్నాడు. తర్వాత నా సువార్త యాత్ర సాగింది. అనేక మంది దగ్గరికి వెళ్ళడం, అనేక మంది అంటే పెద్ద పెద్ద మీటింగ్లో లక్షలాది మంది కాదండి. నేను ఒక వన్ ఆన్ వన్ సువార్థికుడు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక మందిని బలపరచడానికి, అనేక మందిని ప్రభు మార్గంలో నిలపడానికి నాకు 3 పరిచర్యలు దేవుడు ఇచ్చాడు. నా 3 పరిచర్యల్ని మీరు చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. హల్లెలూయా. నా 3 పరిచర్యలు మీకు చెప్తాను. ఒక్క నిమిషం అండి. హల్లెలూయా. నా 3 పరిచర్యలు నేను చెప్తాను. నాకు అవిశ్వాసి దొరికితే వెంటనే సువార్త చెప్తాను. హల్లెలూయా. నాకు అవిశ్వాసి దొరికితే వెంటనే సువార్త చెప్తాను. నాకు అవిశ్వాసి దొరికిన మరుక్షణమే యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి నేను సిద్ధమైపోతాను. నేను ఇప్పటివరకు 500 మార్లు వన్ ఆన్ వన్ సువార్త చేసి ఉంటాను. ఇంచుమించు ఒక 500 వ్యక్తులకి ఎదురుగా కూర్చోబెట్టుకొని నేను సువార్త చేసి ఉంటాను. దేవుడు నాకు ఇచ్చిన బహుమానం అంటే 500 మందికి 500 విధాలుగా యేసుక్రీస్తు వారి శిలువ మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించాను. 500 మార్లు 500 విధాలుగా యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించడాన్ని నా కృపను అనుగ్రహించాడు. ఒక చిన్న సాక్ష్యం. ఒక పాకిస్తానీ దేశస్థుడు నన్ను అడిగాడు, నా పక్కన కూర్చొని శిలువ గుర్తు చూసి ఏ క్యా నిషానయ్య అని అన్నాడు. నా కొలీగ్. తనకు సువార్త ప్రకటించాను. తనకు సువార్త ప్రకటించినప్పుడు కొత్తగా ప్రకటించాను. వారు అంగీకరించలేదా కానీ అనేక మార్లు సువార్త ప్రకటించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. నేను క్రైస్తవులతో మాట్లాడడం నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే మనం సాక్ష్యాలు వింటుంటాం, సాక్ష్యాలు చెప్తుంటాం, కానీ మన జీవితము ప్రభువుకు అంకితం అవ్వదు. మన రాజ్యమే కట్టుకోవడానికి మనం ప్రయత్నిస్తాం తప్ప దేవుడి రాజ్యం కట్టడానికి అంతగా ఆశ కలిగిన వాళ్ళం కాదు మనం. హల్లెలూయా. అందుకే ఎక్కువ క్రైస్తవేతరులతోనే మాట్లాడడం నాకు ఇష్టం. అయితే ఈ రీతిగా కొన్నిసార్లు నా సాక్ష్యాన్ని పంచుకోవడం వల్ల బలపడి వారు కూడా వారి జీవన విధానాన్ని మార్చుకుంటారని ఆశతో చెప్తుంటాను.
మొదటి గ్రూప్ అయిపోయింది అవిశ్వాసులు. తర్వాత విశ్వాసులు నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడై ఉండగా అని కొన్ని పాటలు ఆధారం చేసుకుని బలహీనుడైపోవడానికి సిద్ధమైపోయారనమాట. కొన్ని పాటలు బల విచిత్రంగా ఉంటాయి. నువ్వు బలహీనుడివే అవ్వాలి అని, బలవంతుడు అవ్వాలని ఉండదు. బలహీనుడు అంటే ఆ పాట విని 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 అవును కదా నేను బలహీనుడు అవడమే నాకు అప్పగింపబడిందని బలహీనుడు అవ్వడానికి సిద్ధమైపోతారు. చాలా వాళ్ళు సైతాన్ని కంప్లైంట్ చేస్తున్నట్ట క్రైస్తవుల గురించి. ఏమని తెలుసా? అందరూ నా మీద అబద్ధంగా చెప్తున్నారు, చెడ్డ మాటలు చెప్తున్నారు. సాతాను దేవుడు కంప్లైంట్ చేస్తున్నట్టు ఏమని? నా మీద అబద్ధాలు చెప్తున్నారు మీ వాళ్ళందరూ, క్రైస్తవులందరూ నా మీద అబద్ధాలు చెప్తున్నారు. నేను శోధించానని చెప్తున్నాను. నేను శోధించుకుంటానే పడిపోతున్నారు వాళ్ళు. అసలు నేను ఎక్కడ శోధించాను? నాకు ఎక్కడ పనుంది? అసలు నేను ఎక్కడో ఆకాశంలో తిరుగుతున్నాను. నేను ప్రజల్లో తిరగట్లే. ఇప్పుడు నేనేం చేయట్లేదు. నేను గమ్ముకుంటే మీ వాళ్ళే పడిపోయి నా పేరు చెప్తున్నారు. సినిమాలు చూసి నా పేరు చెప్తున్నారు. వ్యభిచారం చేసి సైతాన్ని శోధన అంటున్నారు. వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేసి నన్ను అంటున్నారు ఏంటి అని చెప్పి దేవుడికి కంప్లైంట్ చేస్తున్నాడట సైతాన్ని శోధించేదాకా మనం ఆగుతున్నామా? సైతాన్ను మనల్ని పడదోసేదాకా మనం ఆగుతున్నామా? గర్జించు సింహాలే ఎవడిని మింగుదుమా తిరుగుతున్నాడు కదా. అసలు రాకముందే మనం పడిపోతున్నాం. మన విశ్వాసం అంత తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా అయిపోయింది మన జీవితం. విశ్వాసము ఆయన కొరకు బలంగా జీవించేలాగా అవ్వాలి. విశ్వాసం మన జీవితం ఆయన కొరకు వైరాగ్యంగా జీవించేలాగా ఉండాలి. మన విశ్వాసం పొందుకోవడం గురించే, మన విశ్వాసం ఇవ్వడం గురించి లేదు. అందుకే విశ్వాసులతో మాట్లాడినప్పుడు వారితో బలపరచడానికి, బుద్ధి చెప్పడానికి, ఖండించడానికి, గద్దించడానికి, నీతి యందు శిక్ష చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తుంటాడు. తర్వాత మూడవ కేటగిరీ సేవకులు కూడా కష్టపడి సేవ చేసే వారితో కలిసి, అవును బ్రదర్ మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, మనం ఇంకా సేవ చేయాలి. ప్రభువు సత్యం, వాక్యం సత్యము, జీవము, మార్గము ఆయనే మనకు ఆధారం. మనకే కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆధారం. పాస్టర్ గారు సేవకుడా, డోంట్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ క్రిస్టియన్స్. దయచేసి అనేక మంది అన్యులు ఉన్నారు, ప్రభు మాట ఎరగని వారు ఉన్నారు. సో అని వారిని కూడా బలపరుస్తూ వారిని కూడా సువార్థికులుగా చేయడానికి ప్రయాసపడుతుంటాను. దేవుని వాక్యానికి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును బ్రదర్, నా సాక్ష్యము కదిలిస్తుంది. నేను ఇంకా ఫుల్ స్పిరిట్లో నేను మాట్లాడలేదు, కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఆత్మ పాళ్ళు ఇంతే ఇచ్చాడు, మనం ఏం చేయలేం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటు రీతిగా నేను ఒక సువార్థికుడిగా, అవసరమైనప్పుడు బోధకుడిగా, అవసరమైనప్పుడు మిషనరీగా నా జీవితాన్ని కొనసాగించడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచించండి. నేను ఒక వచనంతో ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి కొరింథీయులు, దయచేసి ఈ వచనాన్ని వినాలండి. హల్లెలూయా. దయచేసి ఈ వచనాన్ని వినాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వచనాన్ని వినాలి. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. నేను ఈ మధ్యకాలంలో చాలామంది ఫారెన్ నేషనల్స్ని కలిశాను, చాలామంది బ్రిటిషర్స్ని కలిశాను. వారి ఉద్దేశాలు క్రైస్తవ్యం పట్ల వింటే విచిత్రం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఒకడు దేవుడు వాక్యము కానే కాదు, ఇది మనుషుల చేత రాయించబడింది అంటాడు. ఒకడు యేసుప్రభు వారు మందు తాగడానికి ప్రేరేపించడాన్ని బ్రిటిషర్స్ చెప్తూ ఉన్నారు. ఆశ్చర్యం, ఎందుకంటే వారు కొంచెం జ్ఞానులుగా ఉన్నారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వచనాన్ని చూడండి, దయచేసి చూడండి. ఈ వచనము దేవుని మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఈ వచనం మీరందరూ ఒకసారి చూడాలి. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. అన్నా మురళీ కార్తీక్, నేను కూడా జై శ్రీరామ్ బ్యాచే నీలాగే. నీ ఇంకా వయసు ఇంకా రానట్లేదు. నేను 33 సంవత్సరాలు జై శ్రీరామ్ అన్నోడ్నే. అర్థమైందా? నువ్వు కూడా వస్తావు, నువ్వు కూడా జై శ్రీరామ్ అంటావు తప్పక. నాకు తెలుసు కదా, నేను నీ బ్యాచే కదా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున అని ఉంది. హల్లెలూయా. ఈరోజు బిగ్ బ్యాంగ్ థియరీ అని, సైంటిఫిక్ టెక్నాలజీ అని, అదని ఇదని, దేవుడు ఎక్కడ నిరూపించమని చాలామంది ఫైట్ చేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే లోకానికి ఒక జ్ఞానం ఉందట. దేవుని వాక్యమే చెప్తా ఉంది, లోకానికి ఒక జ్ఞానం ఉందట. ఆ జ్ఞానము దేవుడిని ఎరగకుండా ఉండేదానికి అడ్డుగా ఉందట. అందుకే పౌలు అంటాడు,
వితర్కము ప్రతిదాన్ని పడద్రోయ జాలినంత శక్తి గలవారమై ఉన్నామని అపోస్తుడైన పౌలు చెప్తాడు. ఆయనట దేవునికి అడ్డుగా ఉండే ప్రతిదాన్ని పడద్రోయబడ్డానికి సిద్ధమై ఉన్నాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా ఒక ఇంజనీర్గా ఉన్నా, సైన్స్ చదువుకున్నాడే. నేను కూడా ఇంజనీర్నే. నేను కూడా మేనేజర్ లెవెల్లో ఉద్యోగం చేస్తున్న వాడినే. నేనేమి వేలుముద్ర నిషాని కాదు. నేను కూడా బాగా చదువుకున్నా. మరి నాకు కూడా లోకజ్ఞానం ఉంది అని దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా లోకజ్ఞానం పనికి రాకుండా చేశాడు. హల్లెలూయా. ఒకవేళ ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ సినిమా చూసే టైంలో ఒకవేళ నేను ఎవరన్నా క్రైస్తవుని అడిగినా, ఒకవేళ ఓ బ్రిటిషర్ని అడిగినా నన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడో కానీ నేను దేవుని నామానికి మహిమ కలుగును గాక నేను ఎక్కడికి వెళ్ళలేదు, కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చాను. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళలేదు కానీ దేవుని వాక్యానికి వచ్చాను. ఈరోజు కూడా చాలామంది చాలా చోట్ల పరిగెడతా ఉన్నారు, చాలా చోట్లకు వెళ్ళి పరిగెట్టి అలసిపోతూ ఉన్నారు. తృప్తి లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, మార్పు లేదు జీవితంలో. కారణం తెలుసా? వాళ్ళందరూ మనుష్య మాతృల దగ్గరికి పరిగెడతాం. అందుకే పౌలు అంటాడు, ఆయన దర్శనం నాకు కలిగిన వెంటనే నేను మనుష్య మాతృని నేను సంప్రదించలేదన్నాడు. దేవుని వాక్యం తెలిసిన వ్యక్తి దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా అవిశ్వాసిగా ఉండే సమయంలో విశ్వాసం గురించి తెలుసుకోవడానికి నేను మనిషి దగ్గరికి వెళ్ళలేదు, కానీ దేవాది దేవుడైన జీవమైన వాక్యం దగ్గరికి వచ్చాను. ఆశ్చర్యం కదా? ప్రతి ఒక్క వచనాన్ని ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసుకుని, దయచేసి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సాక్ష్యంలో మధ్యలో జాయిన్ అయిన వారు దయచేసి నా సాక్ష్యాన్ని పూర్తిగా వినండి. ఈరోజు మీకు చాలా చక్కని ఆత్మీయ ఆహారం దొరుకుతుంది. మీ ఆత్మ చాలా నిజంగా సంతోషపడుతుంది. ఇట్స్ ష్యూర్. తప్పక మీరు నా సాక్ష్యాన్ని పూర్తిగా వినండి. హల్లెలూయా. అందుకే నేను మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుడిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఆయన సంకల్పం 33 సంవత్సరాలు దాటిన నాకు, సౌదీ అరేబియా గడ్డ మీద ఉద్యోగ నిమిత్తమై వచ్చిన నాకు, దేవుని వాక్యము ఆయన ఆ విధంగా చదివించాలని సంకల్పము చాలా విచిత్రం. నేను నా భార్య ఒకే మారి ఎర్ర సముద్రంలో బాప్తిసం తీసుకోవడం చాలా విచిత్రం. నేను నా భార్య కలిసి దేవుని కోసం శ్రమపడాలని నిర్ణయాలు తీసుకోవడం విచిత్రం. ఆ నిర్ణయం ఏదో ఆవేశంలో నిర్ణయం కాకుండా 8వ సంవత్సరం మొదటి రోజు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఈరోజే రక్షణ పొందినట్టుగా ఫీల్ అవ్వడం, ఈరోజే నేను దేవుడి వాక్యం చదివినట్టుగా ఫీల్ అవ్వడం ఎంత విచిత్రం. దేవుని దయాపూర్వక సంకల్పము నన్ను నా భార్యను రక్షించడం ఆయనకి ఇష్టమైంది. మేము లోకజ్ఞానం ఉన్నా, నేను ఇంజనీరింగ్ చదివాను, నా భార్య కూడా ఇంజనీరింగ్ చదివింది. తమ్ముడు మురళీ కార్తీక్, నీకు నిజంగా మనస్ఫూర్తిగా నీకు సత్యాన్ని అన్వేషించాలని మనసు కలిగిన వాడవైతే, అర్థమైందా? అన్వేషించడానికి మనసు కలిగిన వాడవైతే కమ్ టు మీ పర్సనల్లీ, ఐ విల్ షేర్ యూ ఎవ్రీథింగ్. డిబేట్ కాదు, మనం మాట్లాడుకుందాం. నువ్వు ప్రశ్న వేసావు కాబట్టి ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. జీవం అంటే ఏంటి మిత్రమా అని అడుగుతున్నావు కదా మురళీ బ్రదర్, తప్పక మీకు చెప్తాను. దేవుని నామానికి భయం కనుక తెలియకుండానే ఈ విధంగా ఫేస్బుక్ లైవ్లోకి వచ్చేస్తుంటావా? యేసుప్రభు వారి గురించి విశ్వాసం యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు తెలియకుండానే ఈ విధంగా ఫేస్బుక్లోకి వచ్చి యేసు ప్రభువే రక్షకుడు అని చెప్తావా? హల్లెలూయా. ఏ సువార్తికుడు కూడా క్లారిటీ లేకుండా పరిచర్య చేయడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిచ్చి క్లారిటీతో నేనే యేసుప్రభు వారిని ప్రకటిస్తున్నా, బలమైన విశ్వాసంతో యేసుప్రభు వారిని ప్రకటిస్తున్నా, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొంతమంది హిందూస్ కూడా షేర్ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి అవకాశం. ఎస్ మురళీ బ్రదర్, తప్పక మీరు నా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ మీరు కనెక్ట్ అవ్వండి. తప్పక ఇఫ్ యు ఆర్ రియల్లీ సీకింగ్ ద ట్రూత్, మీరు నిజంగా తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని కొన్ని శ్లోకాలు కూడా, నేను శ్లోకాలు చెప్పట్లేదు, కానీ మీ హైందవ విశ్వాసంలోనే, నేను మీ అంటున్నా, మీ హైందవ విశ్వాసంలోనే కొన్ని వచనాలు ఉన్నాయి, కొన్ని శ్లోకాలు ఉన్నాయి. అందులో క్రీస్తున్నాడని నేను చెప్పడం లేదు, కానీ అందులో కూడా దేవా మాకు మార్గాన్ని తెలియచేయి, దేవా మాకు వెలుగును తెలియచేయి అని చెప్పి మీ వచనాలు చెప్తున్నాయని చాలామంది చెప్తా ఉన్నారు. దయచేసి అందులో కూడా సత్యాన్ని శోధించు నువ్వు కూడా, నేను చెప్పడం లేదు నీ గ్రంథాల్లో ఏసున్నాడని నేను చెప్పడం లేదు, కానీ నువ్వు అన్వేషించు, తప్పక మనం మాట్లాడదాం. ఇఫ్ యు ఆర్ రియల్లీ సీకింగ్ ద ట్రూత్. నేనేం కన్విన్స్ చేయలే, ఎందుకంటే నన్ను ఎవడు కన్విన్స్ చేస్తాడు? నేను హిందూగా ఉన్నా 33 సంవత్సరాలు, నాకెవడు పాఠం చెప్తాడు? నేను ఎవడు పాఠం వింటా? నేను ఎవడు పాఠం వినను.
కానీ దేవుడు నాకు పాఠం చెప్పాడు. హల్లెలూయా. ఎవరి దగ్గర పాఠం వినని దేవుడే నాకు ఈ విధంగా పాఠం చెప్పాడు. హృదయం తెరిచాడు. కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకుని దేవుడి నామానికి మహిమ కలుగును గాక నా జీవితాన్ని మలిచాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేనేం సందేశం ఇవ్వట్లేదు, కానీ నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నా. నా సాక్ష్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. వారు బలపడాలి, దేవునిలో వృద్ధి చెందాలి, సువార్త ప్రబలాలి. చూడండి, మీ ఇంటి పక్కోడికే సువార్త తెలియదట, మీ అన్నకే సువార్త తెలియదట, మీ ఆఫీస్లో వాడికే సువార్త తెలియదట. ప్రయత్నించండి, సువార్థికులుగా మీ జీవితాన్ని కొనసాగించి. ఎందుకని నేను మాట చెప్తున్నా అంటే, బోధించు వారి పాదములు సుందరములు అని చెప్పలేదు కానీ దేవుడు ఉత్తమమైన వాటి గురించి, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అన్నాడు. ఉత్తమమైన వాటి అంటే ప్రతి వాక్యము ఉత్తమమే అయినప్పటికీ సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అని దేవుడి వాక్యం చెప్తా ఉంది. దేవుడి నామానికి మహిమ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా సాక్ష్యాన్ని విన్న మీరు పూర్తిగా మరలా వినండి, చాలామందికి షేర్ చేయండి. ఈరోజు రాత్రికి నేను 8వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాను నా విశ్వాస జీవితంలో. 7 సంవత్సరాలు పూర్తి చేసుకుని 8 సంవత్సరంలో అడుగు పెడుతున్నాను నేను నా భార్య విశ్వాస జీవితంలో. మా జీవితం గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. డోలా విజయ్ కుమార్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. ఐఎమ్ సో హ్యాపీ టు జాయిన్ ఇన్ ఆన్లైన్. ఆల్మోస్ట్ ఐ షేర్డ్ మై టెస్టిమోనీ. ఇట్స్ ఫినిష్ నౌ. అవకాశం దొరికితే ఈ టెస్టిమోనీ వల్ల వేరొకరు బలపరచబడతారంటే షేర్ చేయండి. ప్రశాంత్ జోబ్ శాస్త్రి బ్రదర్, ప్లీజ్ షేర్ మై టెస్టిమోనీ. ఎందుకంటే పౌలే అనేక మార్లు టెస్టిమోనీ చెప్పినాడట. పేతురు చెప్పలే టెస్టిమోనీ, యాకోబు చెప్పలే టెస్టిమోనీ, యోహాను చెప్పలే టెస్టిమోనీ, ఎవరు చెప్పలే టెస్టిమోనీ. పౌలే మరీ చెప్పాడు, ఎందుకంటే మారాడు. ఆయన పూర్వస్థితికి ఈ స్థితికి సంబంధమే లేదు, అంతగా మారాడు కాబట్టి తన టెస్టిమోనీ షేర్ చేసుకున్నారు. నా టెస్టిమోనీని కూడా ఈ విధంగా షేర్ చేసుకోవడానికి దేవుడు ఏ ఆటంకం లేకుండా కృపను అనుగ్రహించాడు, మంచి ఆత్మను నాకు అనుగ్రహించాడు ఈ వాక్యాన్ని ప్రకటించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విద్యాసాగర్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ విద్యాసాగర్ బ్రదర్. హీఈస్ మై బ్యాచ్మేట్ ఇన్ ఏపీ ట్రాన్స్కోలో. మేము ఏఈగా జాయిన్ అయ్యాం. మేమంతా ఒకే టీమ్మేట్స్ అనమాట. 2002వ సంవత్సరం మేలో ఏపీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్లో ఏఈగా జాయిన్ అయిన బ్యాచ్లో మర్రి సురేష్ విద్యాసాగర్ బ్రదర్ నా బ్యాచ్మేట్. ఆయన అప్పటికి క్రైస్తవుడు, అప్పటికి నేను హిందువుని. సో ఎంత ఆశ్చర్యం, ప్రభు కన్నులు ఎంత ఆశ్చర్య కార్యాలు చేస్తాయి. ఆయన హస్తం ఎంత గొప్ప హస్తం. ఆయన ఎవరినైనా మార్చి ఏదైనా చేయగలడు. దేవుడి నామానికి. విద్యాసాగర్ బ్రదర్, ఆశ్చర్యంగా లేదా? నేను మీ బ్యాచ్మేట్ని, ఏఈగా జాయిన్ అయిన బ్యాచ్మేట్ని ఏపీ ట్రాన్స్కోలో ఒకేసారి ట్రైనింగ్ చేశాం. కార్పొరేట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎర్రగడ్డ హైదరాబాద్లో. చూడండి, కొన్ని సంవత్సరాల తర్వాత నేను ఒక సువార్థికుడుగా ప్రభు కోసం ఎంతవరకైనా వెళ్ళగలిగే స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టడం ఎంత ఆశ్చర్యకరం. విద్యాసాగర్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ టు బీ ఇన్ ద ఆన్లైన్. తప్పక మీరు షేర్ చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఉంటానండి మరి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.